అమ్మవారికి 503వ నామం లాకిన్యంబా స్వరూపిణ్యై నమః. లాకిని ప్లస్ అంబా ప్లస్ స్వరూపిణి అంటే లాకిని దేవతా స్వరూపముగా ఉన్నది. మణిపూర చక్రానికి అధిష్టాన దేవత పేరు లాకిని. ఈ చక్రాధిష్టాన దేవతకు సంబంధించిన బీజ కీలక న్యాస మంత్రాలన్నీ కూడా లకార సంబంధంగా ఉంటాయని లాకిని నామంలోని మొదటి అక్షరం లా సూచిస్తుంది. మణిపూరాబ్జ నిలయ అనే నామం నుండి ఈ నామం దాకా ఈ లాకిని దేవతకు సంబంధించిన వివరాలే చెప్పబడ్డాయి. ఈ వివరాలన్నీ కూడా ఈ లాకిని దేవత ధ్యానానికి సంబంధించిన ఈ శ్లోకంతో మనం గుర్తు పెట్టుకోవచ్చు. ఏమిటా శ్లోకం? దిక్పత్రేనాభిపద్మే త్రివదన విలసద్ధంష్ట్రీం రక్తవర్ణాం శక్తిం దంభోళి దండావభయమపి భుజైర్ధారయంతి మహోగ్రాం డామర్యాద్భైః పరీతాం పశుజన భయదాం మాంసధాత్వేకనిష్టాం గౌడాన్నాసక్త చిత్తాం సకల సుఖకరీం లాకినీం భావయామః. అంటే లాకిని దేవత స్వరూపముగా ఉన్నది అని నామానికి అర్థం. అమ్మవారి యొక్క 504వ నామం స్వాధిష్టానాంబుజగతాయై నమః. స్వాధిష్టానాంబుజ అంటే స్వాధిష్టాన పద్మమును పొందినది అని అర్థం. స్వాధిష్టాన చక్రం గురించిన కొన్ని వివరాలు ఇంతకు ముందు మనం చెప్పుకోవడం జరిగింది. ముందు నామాల్లో ఈ చక్రం గురించి మరికొన్ని వివరాలు మనకి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఈ స్వాధిష్టాన పద్మం 6 దళాలు కలిగి ఉంటుంది. ఈ 6 దళాలలోనూ బ భ మ య ర ల అనే 6 అక్షరాలకు సంబంధించిన బీజాలు వరుస క్రమంలో ఉంటాయి. అంటే గర్భస్థ పిండానికి 4వ మాసంలో ఉదరం అంటే పొట్ట, నడుము ఈ భాగాలు ఏర్పడతాయి. గర్భస్థ పిండానికి 4వ మాసంలో ఉదరము అంటే పొట్ట, నడుము ఈ 2 భాగాలు ఏర్పడతాయి. ప్లేహము అంటే స్ప్లీన్ పూర్తిగా ఈ చక్ర నియంత్రణలో ఉంటుంది. అంటే ఈ నామానికి అర్థం ఏమిటి? స్వాధిష్టాన పద్మమునందు వసించున్నది అని నామానికి అర్థం. ఐదు 505వ నామం చతుర్వక్త్ర మనోహరాయై నమః. చతుర్వక్త్ర మనోహర అంటే 4 వదనములతో అందముగా ఉండునది అని నామానికి అర్థం. స్వాధిష్టాన చక్రాధిష్టాన దేవతకు 4 ముఖాలు ఉంటాయిట. అంటే ఒకే తలకు 4 ముఖాలని కాదు, 4 తలలుండి 4 ముఖాలు ఉంటాయి. పైగా మనోహర అనే పదం ఈ నామంలో ఉంది కాబట్టి ఈ దేవత చాలా అందంగా ఉంటుందనే కాకుండా ఈ దేవత ధ్యాన సాన్నిధ్యంలో ఈ దేవత యొక్క ధ్యాన సాన్నిధ్యాలలో ఏది కనిపిస్తే అది ఉంటుంది కానీ ఇక మనస్సు ఉండదు అని చెప్పుకోవాలి. అర్థమైందా? ఏది కనిపిస్తే అది ఉంటుంది కానీ ఇక మనసు ఉండదు అని చెప్పుకోవాలి. గర్భస్థ పిండానికి 4వ మాసంలో ఇంతకు పూర్వం ఏర్పడిన నోరు, ముక్కు, కళ్ళతో పాటు చెవులకు సంబంధించిన ఏర్పాటు కూడా జరుగుతుంది. ఈ 4గింటి వలనే ఈ దేవత 4 వదనములు కలిగినట్లుగా సమన్వయింపబడింది. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర చక్రాలతో కూడిన కులకుండాన్ని అధోత్రికం అంటే లోయర్ ట్రైడ్ లేదా అధోత్రిభుజం అంటే లోయర్ ట్రయాంగిల్ అంటారు. త్రిగుణాలకు సంబంధించిన 3 విధములైన ఆవేశాలు మరియు కోరికల అంకురములు ఈ 4 ఇక్కడ ప్రస్ఫుటంగా ఉంటాయి. అర్థమైందిగా? ఈ నామానికి అర్థం ఏమిటి? 4 వదనములతో అందముగా ఉండునది అని ఈ నామానికి అర్థం. 506వ నామం శూలాధ్యాయుధ సంపన్నాయై నమః. శూలము మొదలైన ఆయుధములు ధరించి ఉండునది ఈ నామానికి అర్థం. స్వాధిష్టాన చక్రాది దేవత 4 చేతుల్లోనూ శూలము, పాశము, కపాలము, అభయముద్రలను ధరించి ఉంటుంది. ఈ 4వ నెలలోనే
పిండ రూపంలో ఉన్న జీవుడికి పదునైన అంచులు, షార్ప్ ఎడ్జెస్ అన్నమాట, కోణాలు మొదలైన వాటి గురించి అవగాహనకు ఏర్పాట్లు జరుగుతాయి. అమ్మ బాబోయ్, శూలాయుధం అనే మాట దీన్నే సూచిస్తుందన్నమాట. శూలము మొదలైన ఆయుధములు ధరించి ఉండనిది అని ఈ నామానికి అర్థం. చాలా బాగుంది, చాలా బాగుంది.